విద్యావేత్తగా నేను వేల మందికి విద్యను అందించిన వ్యక్తిగా ఇది చాలా కీలకమైన సమయం పట్టభద్రులందరికీ కూడా. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఉద్యోగం కోసం ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో, సరే పట్టభద్రుల ఎన్నిక కూడా అంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన ఎన్నిక. ఇక్కడ ఈ ఓటు వేసేది మన ఓటు. ఇక్కడ గెలిచే వ్యక్తి, మనం గెలిపించుకునే వ్యక్తి, మన సమస్యల మీద మాట్లాడగలిగే వ్యక్తి ఉండాలి, మనవాడే ఉండాలి. అప్పుడే అక్కడ ప్రశ్నలు సంధించడం జరుగుతుంది, మనకు ఫలితాలు రావడం జరుగుతుంది. మల్లన్న గురించి ఇక్కడ ఎవ్వరు కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. పొద్దున్న లేస్తే మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ప్రశ్నించే గొంతుక, ఇవాళ ప్రశ్నించే గొంతుకలు అని మనం కొన్ని వేల మంది ఆ మాట మాట్లాడక చూస్తున్నాం. ఆ ప్రశ్నించే గొంతుకని మొదట ఆ పదాన్ని వాడింది నాకు తెలిసి తీర్మాన్ మల్లన్నే కావచ్చు. కాబట్టి మీరు తీర్మాన్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వంతో గాను ఇక్కడ ఏ విషయమైనా చేయించే సర్వ శక్తి మన ఎమ్మెల్యే గారికి ఉంది. తీర్మాన్ మల్లన్నతో కూడా నాకు దగ్గర పరిచయం ఉంది, దగ్గరి బంధం ఉంది, అన్నదమ్ముల సాన్నిధ్యం ఉంది. రిజర్వేషన్లకి ప్రమాదం ఉంది, చాలా భయంకరమైన విషయం ఇది. రిజర్వేషన్లు పోయే ప్రమాదము అంచున ఉంది. దాని గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు కాపాడాలంటే ఒక సామాజిక విధానాన్ని కట్టుకున్న కాంగ్రెస్ వల్ల మాత్రమే అవుతుంది. బీజేపీని మనం ప్రోత్సహించడం ద్వారా రిజర్వేషన్లకు తూట్లు పూరుస్తారు. 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మనం చూసాం. ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఇచ్చి నింపడానికి 3 ఏళ్ళు కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పాలన అంటే ఎంత దొంగ అన్నట్టు ఉంది. ఆ నిరుద్యోగుల పక్షాన 10 ఏళ్ల నుంచి కొట్టినటువంటి మల్లన్న ఎన్నో కేసులు ఆయన మీద వేసిర్రు, కొట్టిర్రు, జైళ్లలో పెట్టినా కానీ ఆయన పోరాటం ఆపలేదు. కాబట్టి మల్లన్నకు మనం ఓటేయాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచి 3 సంవత్సరాలు అయింది. నాకు ఈ పట్టభద్రులు వద్దు, ఈ ఎమ్మెల్సీ వద్దని చెప్పి ఎమ్మెల్యే కావాలని చెప్పి అధికార వాంఛతోటి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనేది వచ్చింది. 2 కోట్ల ఉద్యోగాలు వేస్తానని చెప్పి నమ్మబలికింది. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్. తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం గెలిపిస్తే మన పక్షాన ఉండి మన హక్కుల కోసం కొట్లాడతాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగస్తుల హక్కులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుని హక్కు, బీద బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడతాడు, వాళ్ళ హక్కులను కాపాడతాడు, మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాకముందుకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రంతో ఇచ్చిన తెలంగాణని లక్షల కోట్ల అప్పులతోటి 9 లక్షల కోట్ల అప్పులతోటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మనందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మనందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాదు, ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు చిందరవందరమైనాయి. కనీసంగా ఫైనాన్స్లకు పోయి ఫైనాన్స్ తీసుకుందామంటే వాళ్ళు సిబిల్ స్కోర్ పడిపోయి కనీసంగా వాళ్ళు ఫైనాన్స్ లో తీసుకునే పరిస్థితి కూడా లేకుండా దయనీయమైన పరిస్థితులను మనం మీ అందరికి తెలిసిన విషయమే. మాకంటే కూడా మీ సమాజాన్ని చదువుతా ఉన్నారు, ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరి తరఫున ప్రశ్నించే వ్యక్తి, తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి, మన విద్యార్థుల కొరకు పోరాడిన వ్యక్తి, రైతుల కొరకు పోరాడిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న గారిని క్రమ సంఖ్య 2లో మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మల్లన్న గారు గెలిచే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓ పక్క ఎమ్మెల్యే గారు, ఓ పక్క ఎంపీ గారు, మరో పక్క మనకు తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన నిధులను, మన ఉద్యోగాల కొరకు కావాల్సిన సౌకర్యాలను కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన వారికి బిఎల్ఆర్ గారు, స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఆలిపెరగట పోరాటం చేస్తున్న వికలాంగులు, వయోవృద్ధులు, వితంతువుల రాష్ట్ర వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారికి, మరి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన సలీమన్న, అరీఫు, నాగరాజు, మా నగేషు, విజయ్, ఇక్కడ ఎంతో మా గౌస్ గారు, ఎంతోమంది మా కిరణ్, ఎంతోమంది ప్రాణమిత్రులు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మా లాయర్ రమేష్ గారు. మరి ఏదైతే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేటు మీరంతా గుర్తుంచుకోండి. ఎంతో సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ముందు మనకు గ్రాడ్యుయేటర్లకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తీర్మాన్ మల్లన్నది
బ్యాలెట్ పేపర్లో రెండో గుర్తు ఇట్లా చక్కగా గీసి తీర్మార్ మల్లన్నకు భారీ మెజారిటీ చూపించాలని గ్రాడ్యుయేట్ అందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై వీరన్న. కాంగ్రెస్ పార్టీ గౌరవించి మరి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడే ఆయన విజయం కన్ఫామ్ అయిపోయింది. కాకపోతే ఖచ్చితంగా మనం ఓటర్లని మరి అడగాల్సి వస్తుంది. ఒక్క అవకాశము తీర్మార్ మల్లన్న గారికి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు కావాల్సినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, మిగతా ఇప్పుడు మీరు అందరూ చూస్తుర్రు, గత ప్రభుత్వం కనీసం 15వ తారీఖు 20వ తారీఖు వచ్చే వరకు కూడా జీతం ఇచ్చే దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1వ తారీఖులో నాడే మరి జీతాలు వేస్తుందంటే మరి కాంగ్రెస్కి ఉద్యోగుల పట్ల, అదేవిధంగా చదువుకున్న వారి పట్ల ఎంత అయితే అవగాహన ఉన్నదో మీ అందరు దీని ద్వారానే తెలుసుకోవచ్చు. రేపు పొద్దున మీ విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా చదువుకున్న వాళ్లకు నోటిఫికేషన్ జాబ్స్ రాని నిరుద్యోగులందరికీ కూడా ఒక గొంతుగా ఉండాలంటే అది కేవలం తీర్మార్ మల్లన్న అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా తీర్మార్ మల్లన్న గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి బ్యాలెట్ పేపర్లో మీరందరూ కూడా చూసే ఉంటారు, నంబర్ 2 మీద మరి మీ యొక్క మొదటి ప్రాధాన్యత వేసి మరి అక్కడితోటి మిగతా ఏ పార్టీలకు కూడా వేయకుండా జస్ట్ 1వ నెంబర్ మీద వేసేసి ఇచ్చి ఎంతో మందికి చైతన్యవంతులు చేసి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించిన ముత్తినేని వీరయ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, వికలాంగుల సంఘం స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అన్నగారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మరి రాబోయే ఈ ఎన్నిక ఒక నీతికి, ఒక అవినీతికి, ఒక ఉద్యోగానికి, ఒక నిరుద్యోగానికి మరి జరిగే ఎన్నిక. మరి విద్యావంతులు, చైతన్యవంతులైన విద్యార్థులు మరి ప్రశ్నించే గొంతు యొక్క తీర్మార్ మల్లన్నకి 2వ ప్రాధాన్యత మీద మొదటి ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపాలి. ఎందుకంటే ఈయన విజయం అయితే ఖరారైంది. ఓటు వేసినా కానీ వేరే వాళ్ళకి మురిగిపోతుంది ఓటు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కూడా వాళ్ళు చిన్న వయసు వాళ్ళు, ఒక ఆయన, ఇంకొక ఆయన అయితే అసలు విద్యార్థులకు సంబంధం లేని వ్యక్తి ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తుల కంటే మరి కేసీఆర్ ఇంటి ముంగల కంటే కూడా తీర్మార్ మల్లన్న క్యూ న్యూస్ పెట్టేటప్పుడు ఆయన ఇంటి ముంగలే బారులు తీరే జనాలు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ అతని యొక్క గొంతును వినిపించి వాళ్ళకి న్యాయం చేసేది. మరి ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి ఇక్కడికి వచ్చి మరి ఎంతోమంది నిరుద్యోగులకు గురైనరు గత ప్రభుత్వంలో. వారందరితోటి మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మనం ప్రశ్నించే గొంతుగా గత 10 సంవత్సరాల నుంచి తీర్మార్ మల్లన్న వారు ఉన్నాడు. ఇప్పుడు ఆయనను మనం ఓటేసి మరి చట్టసభలకు పంపిస్తే మనకు ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి మీ నిరుద్యోగుల గురించి ఫస్ట్ కొట్లాడింది ప్రజా గొంతుగా నేనేం చెప్పేసి కొట్లాడిన మా మల్లన్న గారికి మొదటి ప్రధాని ఓటేసి గెలిపించాలని చెప్పేసి